వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈ నెల 3న ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు. కరీంనగర్ ఇండోర్ స్టేడియంలో విస్తృత ఏర్పాట్లు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అత్తారింటి వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు. మనిషి మనుగడకు సైన్స్ ఎంతో కీలకమైంది. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో నిర్వహించిన సైన్స్ ఫెయిర్లో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్. బర్డ్ ఫ్లూపై ప్రజల్లో ఉన్న అపోహను తొలగించేందుకు కోరుట్లలో వెన్కాప్ చికెన్ వెంకటేశ్వర ఆర్చరీస్ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన. ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపునకు 21 టేబుళ్ల ఏర్పాటు. టీచర్స్ ఓట్ల లెక్కింపునకు 14 టేబుళ్లు. ఏర్పాట్లు పరిశీలించిన కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి. దివ్యాంగులకు యూడీఐడి జనరేట్ చేయాలి. జిల్లా కలెక్టర్లు డిఆర్డీఓలకు సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ ఆదేశం. మహిళా సాధికారత దిశగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన సాగుతుందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. శనివారం హైదరాబాద్ గాంధీ భవన్లో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట వేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించామన్నారు. మహిళలకు స్వయం ఉపాధి కల్పించి ప్రోత్సహించాలనే లక్ష్యంతో త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఉచిత కుట్టు మిషన్ల పంపిణీని ప్రారంభించబోతున్నామని కీలక ప్రకటన చేశారు. సుమారు 40,000 మందికి వనపర్తిలో త్వరలోనే లబ్ధి పొందనున్నారన్నారు. ఉచిత బస్సులతో మహిళలకు కోట్ల ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. గృహజ్యోతి పథకంతో 200 యూనిట్ల కరెంటు ప్రభుత్వం అందిస్తోందని చెప్పారు. ఆనాడు ఇందిరాగాంధీ, ఈనాడు సోనియా గాంధీ కాంగ్రెస్ ప్రభుత్వం తరపున మహిళలకు అండగా ఉందని అన్నారు. పీసీసీ కార్యవర్గంలోనూ మహిళలకు సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇస్తామని మరో కీలక ప్రకటన చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో మహిళలకు సరైన ప్రాధాన్యత కల్పించలేదన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో తెలంగాణ మహిళలు సాధికారత సాధిస్తున్నారని స్పష్టం చేశారు. అన్ని రంగాల్లో మహిళలు అభివృద్ధి చెందితేనే ఆ సమాజం సస్యశ్యామలంగా ఉంటుందని విశ్వసించే కాంగ్రెస్ మహిళలకు అన్ని రంగాల్లో పెద్దపీట వేస్తుందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సులో మహిళలకు 0 టికెట్ ఉచిత బస్సు ప్రయాణం కల్పించిందని చెప్పారు. ఉచిత బస్సుతో మహిళలు ఆర్థికంగా బలపడుతున్నారన్నారు. ఉచిత బస్సుకు సంబంధించి ప్రభుత్వం 300 కోట్లు భరిస్తుందని తెలిపారు. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ను ప్రభుత్వం అందిస్తోందన్నారు. 0 బిల్లుతో సుమారు 50 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని వెల్లడించారు. రాహుల్ గాంధీ ఆలోచన మేరకు రేవంత్ మంత్రుల బృందం మొక్కవోని దీక్షతో కులగణన సర్వే నిర్వహించిందన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మల్రెడ్డి గంగారెడ్డి, ఎంపీ చామల కిరణ్, టీజీఐఐసీ నిర్మల జగ్గారెడ్డి, బెల్యా నాయక్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ పాల్గొన్నారు. కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సూచించారు. ఈ నెల 5వ తేదీ నుండి ప్రారంభం కానున్న ఇంటర్ వార్షిక పరీక్షల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో సీఎస్ శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ఎలాంటి పొరపాట్లకు, కాపీయింగ్కు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో సాఫీగా పరీక్షలను నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలన్నారు. పరీక్షా కేంద్రాల్లోకి ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్ ఫోన్లను అనుమతించకూడదని చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు, ఇన్విజిలేటర్లతో పాటు కేంద్రాలను తనిఖీ చేసేందుకు వెళ్లే అధికారులు, తనిఖీ చేసేందుకు వెళ్లే అధికారులు సైతం సెల్ ఫోన్లు తీసుకెళ్లకూడదని ఆదేశించారు. ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాతనే లోనికి అనుమతించాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ గట్టి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పరీక్షల నిర్వహణపై వివిధ శాఖల అధికారులకు కీలక సూచనలు చేశారు. పరీక్షా కేంద్రాలకు ప్రశ్న పత్రాలు తీసుకురావడం మొదలుకొని పరీక్షలు ముగిసిన మీదట ఆన్సర్ షీట్లను నిర్ణీత పాయింట్కు తరలించేంత వరకు ఎంతో జాగ్రత్తగా ఉండాలన్నారు. ప్రతి కేంద్రంలోనూ పరీక్షల నిర్వహణ తీరును చీఫ్ సూపరింటెండెంట్లు నిశితంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లతో పాటు ఏ ఒక్కరు కూడా పరీక్షా కేంద్రంలోకి సెల్ ఫోన్లు తీసుకెళ్లకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో, అదనపు డీసీపీ బస్వారెడ్డి, డిఐఈఓ టి రవికుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ఇన్ఛార్జ్ జిల్లా రిజిస్ట్రార్ రమేష్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, డిపిఓ శ్రీనివాస్, డిఈఓ అశోక్, డిఎంహెచ్ఓ డాక్టర్ రాజశ్రీ, ట్రాన్స్కో ఎస్సీ రవీందర్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సస్పెన్షన్పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. తీన్మార్ మల్లన్న విషయంలో ఏఐసీసీ నిర్ణయం తీసుకుందన్నారు.
కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సస్పెన్షన్పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. తీన్మార్ మల్లన్న విషయంలో ఏఐసీసీ నిర్ణయం తీసుకుందన్నారు. రాహుల్ గాంధీ ఆదేశాలతోనే తీన్మార్ మల్లన్నను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు. పార్టీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా వ్యవహరించే వారికి ఇది ఒక హెచ్చరిక అని ఆయన తెలిపారు. భవిష్యత్తులో ఎవరైనా పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవని మహేష్ కుమార్ గౌడ్ హెచ్చరించారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై ఆ పార్టీ వేటు వేసిన సంగతి తెలిసిందే. తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్రవరి 5న తీన్మార్ మల్లన్నకు కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పార్టీ వ్యతిరేక చర్యలపై మల్లన్నను కమిటీ వివరణ కోరింది. ఫిబ్రవరి 12వ తేదీలోపు వివరణ ఇవ్వాలని మల్లన్నకు కమిటీ గడువు ఇచ్చింది. వివరణ ఇవ్వకపోవడంతో తీన్మార్ మల్లన్నపై కాంగ్రెస్ పార్టీ వేటు వేసింది. మల్లన్నకి చాలా అవకాశాలు ఇవ్వడం జరిగింది. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే చర్యలు కఠినంగా ఉంటాయనే మాట కూడా చాలా సందర్భం చెప్పడం జరిగింది. మల్లన్న బీసీల కోసం పోరాడుతున్నప్పుడు మల్లన్న వెనకేసుకొచ్చిన కూడా మేమే. కానీ ఎప్పుడైతే బీసీ కులగణన సర్వే జరిగిందో ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా చాలా సూక్ష్మకంగా శాస్త్రీయ పద్ధతిగా చేసినప్పటికీ కూడా నిజామాబాద్ కేంద్రంగా కొత్తగా ఏర్పాటు చేసిన పసుపు బోర్డు కార్యదర్శిగా 2017 బ్యాచ్ నాగాలాండ్ క్యాడర్ ఐఏఎస్ అధికారి ఎన్ భవానీశ్రీని కేంద్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం కేంద్ర వాణిజ్య శాఖలో సంయుక్త కార్యదర్శి హోదాలో పనిచేస్తున్న ఆమెకు పసుపు బోర్డు కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమె స్వరాష్ట్రం తమిళనాడు. ఇదే సమయంలో స్పైస్ బోర్డు రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ ఏబి రెమాశ్రీకి స్పైస్ బోర్డు పసుపు బోర్డు మధ్య కార్యకలాపాలను అనుసంధానం చేసే బాధ్యతలు అప్పగించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్రధాన ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. యాదగిరిగుట్ట ఆలయ మూలవర్యుల అనుమతితో నిజాభిషేకం, విశ్వక్సేన ఆరాధన, జలపూజ, పుట్టమట్టిలో నవధాన్యాలు నాటడంతో పాటు స్వస్తి వచనం వంటి వైదృశ్య కార్యక్రమాలతో శనివారం బ్రహ్మోత్సవాలకు ఆలయ అర్చకులు, అధికారులు శ్రీకారం చుట్టారు. ఉదయం 10 గంటలకు స్వస్తి వాచన ఘట్టాన్ని ప్రారంభించారు. సకల దేవకోటిని ఉత్సవాలకు విచ్చేసి సర్వలోకాలకు క్షేమాన్ని కలిగించమని వేడుకునే కార్యక్రమం పాంచరాత్రాగమ శాస్త్ర ప్రకారం జరిపారు. తొలి పూజల్లో ఆలయ అనువంశిక ధర్మకర్త భాస్కరాయని నరసింహమూర్తి, ఈవో భాస్కర్ రావు, ప్రధాన అర్చకులు నల్లంతీగల్ లక్ష్మీ నరసింహాచార్యులు, కాండూరి వెంకటాచార్యులు, ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం నుంచి ఈ నెల 11 వరకు జరగనున్నాయి. 1 నుంచి 3 వరకు సహస్రావధాని, పద్మశ్రీ గరికపాటి నరసింహారావు, నృసింహ వైభవం, ఆధ్యాత్మిక ప్రవచనం, 9వ తేదీ వరకు సాంస్కృతిక కార్యక్రమాలు, 7న స్వామివారి ఎదుర్కోలు, 8న తిరుకల్యాణం, 11న అష్టోత్తర శత ఘటాభిషేకం నిర్వహించి ఉత్సవాలకు ముగింపు పలకనున్నారు. ఉత్సవాల సందర్భంగా నిత్య కళ్యాణం, బ్రహ్మోత్సవం, సుదర్శన నారసింహ హోమం, 1 నుంచి 3 వరకు సహస్రావధాని, పద్మశ్రీ గరికపాటి నరసింహారావు, నృసింహ వైభవం, ఆధ్యాత్మిక ప్రవచనం, 9వ తేదీ వరకు సాంస్కృతిక కార్యక్రమాలు, 7న స్వామివారి ఎదుర్కోలు, 8న తిరు కళ్యాణం, 11న అష్టోత్తర శత ఘటాభిషేకం నిర్వహించి ఉత్సవాలకు ముగింపు పలకనున్నారు. ఉత్సవాల సందర్భంగా నిత్య కళ్యాణం, బ్రహ్మోత్సవం, సుదర్శన నారసింహ హోమం, జోడు సేవలు, ఏకాదశి, లక్ష పుష్పార్చనలు అధికారులు రద్దు చేశారు. ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓట్ల లెక్కింపు కోసం 21 టేబుళ్లు, టీచర్స్ ఓట్ల లెక్కింపుకు 14 టేబుళ్లు ఏర్పాటు చేశామని ఎన్నికల అధికారులు తెలిపారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల టీచర్స్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ఈ నెల 3న చేపడతారు. అందుకు అధికారులు కరీంనగర్ ఇండోర్ స్టేడియంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. టీచర్స్ ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి మల్క కొమరయ్య గెలుపు నల్లేరుపై నడికే కానీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపుపై ఉత్కంఠ నెలకొంది. పట్టభద్రుల స్థానానికి 56 మంది అభ్యర్థులు పోటీ చేయడం, అందులో అధికార పార్టీ కాంగ్రెస్ నుంచి అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత ఉట్కూరి నరేందర్ రెడ్డి, బీజేపీ నుంచి చిన్నమైల అంజిరెడ్డి, బీఎస్పీ అభ్యర్థిగా పులి ప్రసన్న హరికృష్ణ గౌడ్, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా సర్దార్ రవీందర్ సింగ్ పోటీ చేశారు. మొత్తం ఓట్లు 3,55,159 మంది ఓటర్లు ఉండగా 2,50,328 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. మునుపెన్నడూ లేని విధంగా ఈసారి పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ 70.48% నమోదైంది. పోలింగ్ భారీగా నమోదు కావడం, అభ్యర్థులు ఎక్కువగా ఉండడంతో కౌంటింగ్ ఆలస్యమయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలవాలంటే 1,25,165 ఓట్లు రావాలి. కానీ మొదటి ప్రాధాన్యత ఓట్లు ఎవరికి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. 2వ ప్రాధాన్యత ఓటు కీలకంగా మారనుంది. ఇక టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి 15 మంది అభ్యర్థులు పోటీ చేయగా బీజేపీ నుంచి మల్క కొమరయ్య, పీఆర్టీయూ అభ్యర్థిగా బంగ మహేందర్ రెడ్డి, యూటీఎఫ్ అభ్యర్థిగా వై అశోక్ కుమార్, సిట్టింగ్ ఎమ్మెల్సీ కూర రఘుత్తం రెడ్డి పోటీ చేసినప్పటికీ మొదటి ప్రాధాన్యత ఓటుతో కొమరయ్య గెలిచే అవకాశాలున్నట్లు సర్వే రిపోర్టులు స్పష్టం చేస్తున్నాయి. టీచర్స్ ఓట్లు మొత్తం 27,088 కాగా 24,968 మంది టీచర్స్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ 92.17% నమోదైంది. టీచర్స్ ఎమ్మెల్సీగా గెలవాలంటే 12,485 ఓట్లు రావాలి. మొదటి ప్రాధాన్యత ఓటుతో మల్క కొమరయ్య గెలిచే అవకాశాలున్నాయి. మనిషి మనుగడకు సైన్స్ కీలకమని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల పేర్కొన్నారు.
భారతదేశానికి చెందిన ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త నోబెల్ అవార్డు గ్రహీత అయిన సివి రామన్ ఎఫెక్ట్ను కనుగొన్న రోజును జాతీయ సైన్స్ దినోత్సవంగా ఫిబ్రవరి 28వ తేదీన జరుపుకుంటామన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని నిఖిల్ భారత్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన సైన్స్ ఫెయిర్లో 1700 మంది విద్యార్థులు పాల్గొని 1000 రకాల ప్రయోగాలను ప్రదర్శించారు. కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, బీజేపీ ఇన్ఛార్జ్ డాక్టర్ రఘు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉపాధ్యాయులతో కలిసి పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకుని విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఇలాంటి సైన్స్ డే కార్యక్రమాలు ఉపయోగపడతాయని అన్నారు. ప్రతి సంవత్సరం సివి రామన్ జయంతి సందర్భంగా జాతీయ సైన్స్ డేగా జరుపుకుంటామని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ సైన్స్ యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచుకొని అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఇలాంటి సైన్స్ ఫేర్స్ ప్రతి సంవత్సరం మరియు ప్రైవేట్ పాఠశాలల్లో నిర్వహిస్తే విద్యార్థుల ఆలోచనలు పెరుగుతాయన్నారు. ఎప్పుడూ పుస్తకాలు చదవడం వల్ల కొంత మాత్రమే విషయ పరిజ్ఞానం పెరుగుతుందని, అలా కాకుండా ప్రయోగాలు చేయడం వల్ల విద్యార్థులకు ఎప్పటికీ గుర్తుంటుందని ఆయన చెప్పారు. పిల్లలపై తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టేలా చదవాలని ఆయన కోరారు. ఫెబ్ 28 నేషనల్ సైన్స్ డే సందర్భంగా మా మెట్పల్లిలో మిస్టర్ మహర్షి గారి వారి అబ్జర్వేషన్లో ఇక్కడ నిఖిల్ భారత్ స్కూల్లో బ్రహ్మాండమైన సైన్స్ ఎగ్జిబిషన్, అంటే ఇంత బ్రహ్మాండమైన సైన్స్ ఎగ్జిబిషన్ని పెద్ద కార్పొరేట్ స్కూల్స్లో కూడా ఎవ్వరూ నిర్వహించరు. దగ్గర 1000 మంది విద్యార్థులు ఇవాళ వాళ్ళ స్వంత ఐడియాస్తోని ఎగ్జిబిట్ చేసినారు. ఇంత బ్రహ్మాండమైన కరీంనగర్లో నీటిని వృధా చేస్తే 500 రూపాయల జరిమానా విధించాలని మున్సిపల్ అధికారులకు కమిషనర్ చాహద్ బాజ్పై ఆదేశించారు. వేసవిలో నీటి సమస్య తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని, మున్సిపల్ నల్లలకు ఆన్ ఆఫ్ లేకుండా నీటిని వృధా చేస్తే 500 రూపాయల జరిమానా విధించాలని కరీంనగర్ మున్సిపల్ అధికారులు కమిషనర్ చాహద్ బాజ్పై ఆదేశించారు. నల్లాలకు మోటార్లు బిగించి నీటి చౌర్యానికి పాల్పడితే నగరపాలక సంస్థ చట్టం ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో నీటి సరఫరా విభాగం అధికారులు సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. వేసవికాలం సమ్మర్ యాక్షన్ ప్లాన్పై అధికారులకు నీటి సరఫరాలో తీసుకునే జాగ్రత్తలపై ఆదేశాలు జారీ చేశారు. వేసవికాలంలో త్రాగునీటి సరఫరా ప్రణాళిక అమలు చేయాలని, నీటి సరఫరాలో ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టాలన్నారు. నీటి సరఫరా సమయంలో నివాస గృహాల్లో నీరు వృధా చేయకుండా చర్యలు తీసుకొని నల్లలకు ఆన్ ఆఫ్ లేకుంటే బిగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సరఫరా అవుతున్న త్రాగునీరు సురక్షితంగా ఉందా లేదా అని తనిఖీ చేయాలని, నీరు కలుషితమైతే వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నల్లా కనెక్షన్లు లేని వారికి నల్లా కనెక్షన్లు ఇప్పించడంతో పాటు నల్లా పన్నులను వసూలు చేయాలని ఆదేశించారు. ఆన్లైన్ లేని నల్లాల కనెక్షన్లను ఆన్లైన్ చేసే చర్యలు కూడా చేపట్టాలన్నారు. నివాస గృహాల్లో ఆన్ ఆఫ్ బటన్ లేకుండా నీటిని వృధాగా వదిలేసే వారిపై ప్రత్యేక నిఘా పెట్టి అలాంటి చర్యలకు పాల్పడిన వారిపై పలుమార్లు విన్నవించాలన్నారు. ఆయన తీరు మారకుంటే 500 రూపాయల జరిమానా విధించాలన్నారు. దివ్యాంగులకు యూడీఐడి నెంబర్ జనరేట్ చేయాలని సర్ఫ్ సీఈఓ దివ్య దేవరాజన్ జిల్లా కలెక్టర్లను, డిఆర్డీఓలను ఆదేశించారు. సదరం సర్టిఫికెట్ల నుంచి యూనిక్ డిసేబిలిటీ ఐడి జారీ, సోలార్ పవర్ ప్లాంట్లపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి పాల్గొన్నారు. సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ మాట్లాడుతూ దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్ బదులు యూనిక్ డిసేబిలిటీ ఐడి జారీ చేయాల్సి ఉంటుందని, సదరం సర్టిఫికెట్ నుంచి ఈ కార్డు జారీకి బదిలీ చేసేందుకు ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించాలన్నారు. దివ్యాంగులకు వైద్యులచే ధృవీకరించిన వైకల్య శాతంతో కూడిన సదరం సర్టిఫికెట్ను యూడీఐడి పోర్టల్లో నమోదు చేయాలని, దివ్యాంగులకు సంబంధించిన ఇతర వివరాలు సంపూర్ణంగా నమోదు చేయాలన్నారు. దివ్యాంగులకు యూడీఐడి కార్డు స్పీడ్ పోస్ట్ ద్వారా నేరుగా ఇంటి అడ్రస్కు అందుతుందని తెలిపారు. ఫిబ్రవరి 28 వరకు జారీ చేసిన సదరం సర్టిఫికెట్లతో పెన్షన్, ఇతర సదుపాయాలను మన రాష్ట్రంలో దివ్యాంగులు పొందవచ్చని, ఇతర రాష్ట్రాల్లో ఏదైనా సౌకర్యం పొందాలంటే దివ్యాంగులకు యూడీఐడి కార్డు తప్పనిసరి అన్నారు. మార్చి 1 నుంచి దివ్యాంగులకు యూడీఐడి జారీ చేయడం జరుగుతుందని, వీటి ద్వారానే పెన్షన్, ఇతర సౌకర్యాలు పొందాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల్లో ఉన్న మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు నుంచి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం శనివారం ఉదయం నీటిని విడుదల చేసినట్లు ఈఈ చక్రపాణి తెలిపారు. 0.6 టీఎంసీల నీటిని విడుదల చేసిన తర్వాత ప్రాజెక్టు గేట్లను మూసివేయనున్నారు. సిడబ్ల్యూసీ తెలంగాణ, మహారాష్ట్ర ఇంజనీర్ల సమక్షంలో దిగువకు నీటిని విడుదల చేశారు. నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. బాబ్లీ ప్రాజెక్టు గేట్లు అధికారులు నేడు తెరిచారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం గేట్లను ఎత్తి 0.60 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రతి సంవత్సరం మార్చి 1న నీటిని విడుదల చేస్తారు. గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన గేట్లను సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి 0.6 టీఎంసీల నీటిని అధికారులు విడుదల చేశారు. త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో సిడబ్ల్యూసీ ఈఈ వెంకటేశ్వర్లు, డిఈ నాందేడ్ ప్రశాంత్, బాబ్లీ ప్రాజెక్ట్ అసిస్టెంట్
ఇంజనీర్లు వినయ్, రికీ, సుశాంత్, ఎస్ఆర్ఎస్పీ ఈ రవిలు కలిసి బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేశారు. దిగువ గోదావరిలోకి నీటిని విడుదల చేశారు. 0.6 టీఎంసీల నీటి విడుదల పూర్తి కాగానే గేట్లను మూసివేయనున్నట్లు తెలిపారు. నీటి విడుదల చేయగానే గోదావరి పరవళ్లు తొక్కుతూ ప్రవహించింది. ఎస్ఆర్ఎస్పీలోకి రాత్రి వరకు ఈ నీటి ప్రవాహం చేరుకుంటుందని అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు 80.515 టీఎంసీలు కాగా శనివారం ఎస్ఆర్ఎస్పీ రిజర్వాయర్లో నీటి మట్టం 1075 అడుగులు 32.897 టీఎంసీల నీటి నిల్వ ఉందన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అత్తవారింటి వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. వేములవాడ శివారులో వ్యవసాయ బావిలో దూకి వివాహిత పల్లవి ఆత్మహత్య చేసుకుంది. వేములవాడ మండలం అచ్చన్నపేట గ్రామానికి చెందిన మ్యానా పల్లవికి 4.5 సంవత్సరాల క్రితం వేములవాడకు చెందిన శివతో వివాహం జరిగింది. అప్పటి నుంచి అత్తవారింట్లో తరచూ గొడవలు జరుగుతూ ఉండడంతో తల్లిగారి ఇంటికి వచ్చి ఉంటుంది. ఈ నేపథ్యంలో 4 సార్లు పంచాయతీ పెట్టినా శివలో ఎలాంటి మార్పు రాకపోవడంతో పాటు మరో యువతితో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో గొడవలు మరింత పెరిగాయి. అత్తవారింటి వేధింపులు భరించలేని పల్లవి ఈరోజు తెల్లవారుజామున చెక్కపల్లి రోడ్లోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వేములవాడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు మన వేములవాడ అర్బన్ కాలనీ పక్కన బావిలో చనిపడి ఉన్నది అని మాకు సమాచారం రాగానే మేము ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చి ఆ వాటర్లో ఉన్న బాడీని బయటికి తీయడం జరిగింది. ఈ మ్యానా పల్లవికి శివ అనే వ్యక్తితో 4-5 ఇయర్స్ బ్యాక్ మ్యారేజ్ అయిందని తెలుస్తుంది. ఈరోజు ఉదయం వాళ్ళ అక్క మాధవి ఇంటి దగ్గర ఉండి వాళ్ళ భర్త దగ్గర పోతున్నా అని చెప్పి వచ్చి ఇక్కడ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తున్నది. ఇప్పుడు ప్రాథమికంగా ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం. ఈ నెల 3న ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు సందర్భంగా కరీంనగర్ ఇండోర్ స్టేడియంలో విస్తృత ఏర్పాట్లు చేశామని ఉన్నతాధికారులు తెలిపారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, పట్టభద్రుల టీచర్స్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ఈ నెల 3న చేపడతారు. అందుకు అధికారులు కరీంనగర్ ఇండోర్ స్టేడియంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. టీచర్స్ ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి మల్క కొమరయ్య గెలుపు నల్లేరుపై నడికే కానీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపుపై ఉత్కంఠ నెలకొంది. పట్టభద్రుల స్థానానికి 56 మంది అభ్యర్థులు పోటీ చేయడం, అందులో అధికార పార్టీ కాంగ్రెస్ నుంచి అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత ఉట్కూరి నరేందర్ రెడ్డి, బీజేపీ నుంచి చిన్నమైల అంజిరెడ్డి, బీఎస్పీ అభ్యర్థిగా పులి ప్రసన్న హరికృష్ణ గౌడ్, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా సర్దార్ రవీందర్ సింగ్ పోటీ చేశారు. మొత్తం ఓట్లు 3,55,159 మంది ఓటర్లు ఉండగా 2,50,328 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. మునుపెన్నడూ లేని విధంగా ఈసారి పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ 70.48% నమోదైంది. పోలింగ్ భారీగా నమోదు కావడం, అభ్యర్థులే ఎక్కువగా ఉండడంతో కౌంటింగ్ ఆలస్యమయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలవాలంటే 1,25,165 ఓట్లు రావాలి. కానీ మొదటి ప్రాధాన్యత ఓట్లు ఎవరికి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. రెండవ ప్రాధాన్యత ఓటు కీలకంగా మారనుంది. ఇక టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి 15 మంది అభ్యర్థులు పోటీ చేయగా బీజేపీ నుంచి మల్క కొమరయ్య, పీఆర్టీయూ అభ్యర్థిగా బంగ మహేందర్ రెడ్డి, యూటీఎఫ్ అభ్యర్థిగా వై అశోక్ కుమార్, సిట్టింగ్ ఎమ్మెల్సీ కూర రఘుత్తం రెడ్డి పోటీ చేసినప్పటికీ మొదటి ప్రాధాన్యత ఓటుతో కొమరయ్య గెలిచే అవకాశాలున్నట్లు సర్వే రిపోర్టులు స్పష్టం చేస్తున్నాయి. టీచర్స్ ఓట్లు మొత్తం 27,088 కాగా 24,968 మంది టీచర్స్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ 92.17% నమోదైంది. టీచర్స్ ఎమ్మెల్సీగా గెలవాలంటే 12,485 ఓట్లు రావాలి. మొదటి ప్రాధాన్యత ఓటుతో మల్క కొమరయ్య గెలిచే అవకాశాలున్నాయి. తెలంగాణలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి ఎప్సెట్ దరఖాస్తుల స్వీకరణ శనివారం నుంచి ప్రారంభమైంది. స్థానికతతో పాటు 15% నాన్ లోకల్ కోటాపై స్పష్టత ఇస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జీవో 15 జారీ చేసిన నేపథ్యంలో ఆ జీవో ఆధారంగా ఎప్సెట్ ఇన్ఫర్మేషన్ బ్రోచర్లో నిబంధనలను పొందుపరచనున్నారు. దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైన తర్వాత న్యాయపరమైన సమస్యలు రాకుండా ఉండేందుకు రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేన, ఉన్నత విద్యామండలి కార్యదర్శి ఆచార్య శ్రీరామ్ వెంకటేష్ శుక్రవారం ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది రాహుల్ రెడ్డితో చర్చించినట్లు సమాచారం. అనంతరం శనివారం ఉదయం 10:30 తర్వాత అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించవచ్చని ఎప్సెట్ కన్వీనర్ ఆచార్య డీన్ కుమార్, కో కన్వీనర్ ఆచార్య విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆలస్య రుసుం లేకుండా ఏప్రిల్ 4వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఎప్సెట్ దరఖాస్తుల స్వీకరణ ఇంజనీరింగ్ కళాశాలలకు అనుబంధ గుర్తింపు ఇచ్చేందుకు ఆయా వర్సిటీలు తనిఖీలు ప్రారంభించాల్సి ఉండడంతో రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేన శుక్రవారం రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య బాలకృష్ణారెడ్డితో పాటు జేఎన్టీయూ, హెచ్ఓయూ, కాకతీయ వర్సిటీల ఉప కులపతులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వచ్చే విద్యా సంవత్సరానికి కొత్త ఇంజనీరింగ్ కళాశాలల ఏర్పాటు, ఇప్పటికే ఉన్న విద్యా సంస్థల్లో కొత్త కోర్సులు, అదనపు సీట్లకు ఎన్ఓసీ ఇవ్వొద్దని బీసీలకు సూచించారు. సదరం దరఖాస్తుదారులకు అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. సదరం సర్టిఫికెట్ల కోసం దరఖాస్తులు చేసుకుని వైకల్య నిర్ధారణ కోసం హాజరయ్యే వారికి అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులను ఆదేశించారు. సదరం సేవలను సులభతరం చేస్తూ ఇటీవలే కొత్తగా యూనిక్ డిజబిలిటీ ఐడి
పోర్టల్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యల గురించి శనివారం సెర్ప్ సీఈఓ దివ్యా దేవరాజన్ కలెక్టర్లు, డిఆర్డీఓలు, డీడబ్ల్యూఓలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు సూచనలు చేశారు. బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో కలిసి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆయన ఛాంబర్ నుండి వీసీలో పాల్గొన్నారు. వీసీ అనంతరం కలెక్టర్ సంబంధిత అధికారులతో సమావేశమై సదరం సర్టిఫికెట్ల కోసం ఇక నుండి యూడీఐడి పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకునేలా చూడాలన్నారు. ఆన్లైన్లో నేరుగా కానీ మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించారు. ఆన్లైన్ దరఖాస్తు చేసుకున్న వారికి సంక్షిప్త సందేశం ద్వారా సదరం క్యాంపుకు ఎప్పుడు హాజరు కావాలనే సమాచారాన్ని తెలియజేయడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో డిఆర్డీఓ సాయగౌడ్, డీసీహెచ్ఎస్ డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గోదావరి కనిలో నేషనల్ సైన్స్ డేను పురస్కరించుకొని కృష్ణవేణి విద్యాసంస్థల డైరెక్టర్ మంజులా శ్రీనివాస్ రెడ్డి సివి రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి సైన్స్ డే వేడుకలను ప్రారంభించారు. అడ్డగుంటపల్లిలో కృష్ణవేణి పాఠశాలలో విద్యార్థులు చేసిన ప్రయోగాత్మకమైన ప్రయోగాలను వీక్షించారు. సైన్స్లో స్కిల్ డెవలప్మెంట్కు సంబంధించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన తెలంగాణ ఇన్నోవేటర్, వైజ్ఞానిక తపస్వి, ఎస్ ఫౌండేషన్ ఫౌండర్, సైంటిస్ట్ సెన్సార్ మల్లేశం నేషనల్ సైన్స్ డే సందర్భంగా కొన్ని సైన్స్ పరంగా ప్రయోగాత్మకమైన విషయాలను విద్యార్థులకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారులను ప్రయోజకులుగా తయారు చేసేలా కృష్ణవేణి విద్యా సంస్థలు కార్యక్రమాలను రూపొందించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ బీటెక్ అంటూ చదువు వైపుగానే వెళ్తూ అవకాశాలు రాక నిరుద్యోగులుగా మిగులుతున్నారని, విద్యార్థులను విజ్ఞానం వైపు కూడా తయారు చేస్తే భవిష్యత్తులో నిరుద్యోగులుగా ఉండకుండా తమ ప్రయోగాలతో వస్తువులను తయారు చేసి అమ్ముకునే వీలుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు చేసిన మంకీ గన్, ఎల్ఈడి బల్బు తయారీ చూపర్లను బాగా ఆకట్టుకున్నాయి. స్కూల్ ప్రిన్సిపల్ రాజురెడ్డి, సత్యనారాయణతో పాటు విద్యార్థులు, టీచర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సైన్స్ డే జరుపుకుంటున్నాం. వాస్తవానికి చాలా గర్వించదగినటువంటి సైన్స్ డే ఇది. ఎందుకంటే మనకు మొట్టమొదటిసారి ఈ నోబెల్ విజేత ప్రారంభించినటువంటి భౌతిక శాస్త్రంలో వచ్చినటువంటి రోజు ఇది. మన దేశంలో కాకుండా అన్ని ప్రాంతాల్లో, అన్ని రాష్ట్రాల్లో అంతర్జాతీయ ప్రాముఖ్యత ఉన్నటువంటి కోరుట్లలో చికెన్ బర్డ్ ఫ్లూపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు అవగాహన కల్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా బర్డ్ ఫ్లూపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు వెంకాప్ చికెన్ వెంకటేశ్వర ఆర్చరీస్ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని మెట్పల్లి రోడ్లో గల సారథి చికెన్ సెంటర్లో శుక్రవారం నాడు అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 2 క్వింటాళ్ల చికెన్ను చికెన్ పచ్చడి, చికెన్ పకోడీ, చికెన్ ఫ్రై రూపకంగా తయారు చేసి వాటితో పాటు బాయిల్డ్ ఎగ్లను కూడా స్నాక్స్ రూపకంగా అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నం అనిల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకాప్ చికెన్ వెంకటేశ్వర ఆర్చరీస్ ఆర్మూర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇట్టి మేళాలో చికెన్ పచ్చడి, చికెన్ పకోడీ, చికెన్ ఫ్రై, బాయిల్డ్ ఎగ్లను స్నాక్స్ రూపకంగా అందించినట్లు ఆర్మూర్ బ్రాంచ్ మేనేజర్ భగవాన్ రెడ్డి, మార్కెటింగ్ మేనేజర్ ప్రసాద్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నం అనిల్, సారథి చికెన్ సెంటర్ అధినేత పరశురాం, వెంకాప్ చికెన్ వెంకటేశ్వర ఆర్చరీస్ ఆర్మూర్ బ్రాంచ్ మేనేజర్ భగవాన్ రెడ్డి, మార్కెటింగ్ మేనేజర్ ప్రసాద్, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వెంకాప్ చికెన్ నుంచి వచ్చామండి. వెంకటేశ్వర కంపెనీ నుంచి వచ్చాము. ఆర్మూర్ బ్రాంచ్. నా పేరు భగవాన్ రెడ్డి. ఈ చికెన్ మేళ పెట్టడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో ఒక అపోహ ఏర్పడింది, చికెన్ తినడం వల్ల ప్రాబ్లం అవుతుందని చెప్పేసి. అలాంటిది ఏం లేదు. ఫ్రీగా తినచ్చు. WHO ప్రకారం 70 సెంటీగ్రేడ్ దాకా వేడి చేస్తే వైరస్ ఏదైనా చనిపోతుంది. మామూలుగా మనం వంట చేస్తున్నప్పుడు 20 నుంచి 100 డిగ్రీల వరకు కుకింగ్ చేస్తాము. కాబట్టి మనం ఫ్రీగా చికెన్ తినచ్చు. ఎలాంటి ప్రాబ్లం అనేది లేదు. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఎండ తీవ్రత సాధారణం కంటే అధికంగా ఉంటుందని, వడగాలులు కూడా తీవ్రంగా ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఏప్రిల్, మే నెల వచ్చేసరికి 44 నుండి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 1901 నుంచి 2025 వరకు సరాసరి సగటు తీసుకుంటే ఈ ఏడాది ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది. ప్రధానంగా దక్షిణ, మధ్య తెలంగాణలతో పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని వెల్లడించింది. దక్షిణ, ఉత్తర తెలంగాణలో రాత్రిపూట ఉష్ణోగ్రతలు సైతం సాధారణం కంటే 2 డిగ్రీలు పెరిగే సూచనలున్నాయని తెలిపింది. 125 సంవత్సరాల సరాసరి సగటు తీసుకుంటే గాలిలో తేమ చాలా తగ్గిందని పేర్కొంది. మెట్పల్లి పట్టణంలో మున్సిపల్ కమిషనర్ మోహన్ తడి, పొడి చెత్తపై అవగాహన కల్పించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో మున్సిపల్ కమిషనర్ టి మోహన్ 11వ వార్డులో తడి, పొడి చెత్త, హానికరమైన చెత్త గురించి అవగాహన కల్పిస్తూ చెత్తను వేరు చేసి మున్సిపల్ వాహనాలకు అందివ్వాలని తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ టి మోహన్ మాట్లాడుతూ ఈరోజు 11వ వార్డులో తడి, పొడి చెత్త, హానికరమైన చెత్త గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ చెత్తను వేరు చేసి మున్సిపల్ వాహనాలకు అందివ్వాలని, ఇంట్లో నుండి వచ్చే తడి చెత్త ద్వారా సేంద్రియ ఎరువు తయారు చేసి పట్టణంలోని నాటిన మొక్కలకు వేయడం జరుగుతుందని, ఇంట్లో నుంచి వచ్చే పొడి చెత్తను పొడి వనరుల సేకరణ కేంద్రానికి తరలించడం జరుగుతుందని ఆయన తెలిపారు. పారిశుద్ధ్యం, పరిశుభ్రత
పరిశుభ్రత స్వచ్ఛత కోసం మా సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నారని, క్షేత్రస్థాయిలో ఏమైనా సమస్యలుంటే ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామన్నారు. పురపాలిక ద్వారా మేము అందిస్తున్న సేవలపై ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు స్వచ్ఛ సర్వేక్షణ్ 2024 సర్వే ప్రారంభమైందన్నారు. ప్రజలందరూ మెట్పల్లి మున్సిపాలిటీ చేసే పారిశుద్ధ్య పనులను ఫీడ్బ్యాక్ అనగా మీ మొబైల్ ఫోన్ నుండి క్యూఆర్ కోడ్ ఉపయోగించి అభిప్రాయాన్ని తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ రత్నాకర్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ విష్ణు, ముజీబ్, నిజాం, అశోక్, నర్సయ్య, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. కరీంనగర్లో మామిడికుంట నాలా ఆక్రమణలకు గురవుతుందని ముదిరాజ్ కులస్తులు ఆందోళనకు దిగారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అల్గునూరులో మామిడికుంట నాలా ఆక్రమణకు గురవుతుందని ముదిరాజులు ఆందోళనకు దిగారు. నాలాలో మట్టి డంప్ చేయిస్తుండగా పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని పనులు అడ్డుకున్నారు. ఎన్నో సంవత్సరాలుగా నాలా ఉండగా ఆక్రమణలతో నాలా మూసుకుపోతుండటంతో వర్షాలతో వచ్చే నీరు ఇళ్లలోకి వెళ్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. పనులు వెంటనే ఆపేయాలని, లేకుంటే రోడ్డెక్కి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. దీంతో మట్టి డంపింగ్ పనులు ఆపడంతో ఆందోళన సద్దుమణిగింది. అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరించడంతో గంగపుత్ర సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 3న ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు. కరీంనగర్ ఇండోర్ స్టేడియంలో విస్తృత ఏర్పాట్లు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అత్తారింటి వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు. మనిషి మనుగడకు సైన్స్ ఎంతో కీలకమైంది. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో నిర్వహించిన సైన్స్ ఫెయిర్లో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్. బర్డ్ ఫ్లూపై ప్రజల్లో ఉన్న అపోహను తొలగించేందుకు కోరుట్లలో వెన్కాప్ చికెన్ వెంకటేశ్వర ఆర్చరీస్ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన. ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపునకు 21 టేబుళ్ల ఏర్పాటు. టీచర్స్ ఓట్ల లెక్కింపునకు 14 టేబుళ్లు. ఏర్పాట్లు పరిశీలించిన కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి. దివ్యాంగులకు యూడీఐడి జనరేట్ చేయాలి. జిల్లా కలెక్టర్లు, డిఆర్డీఓలకు సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ ఆదేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.